నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల 57 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 31 నిమిషం వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు. అయితే రాహుకాలము ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 2, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. సూర్యుడు వృషభంలోను, బుధుడు కూడా వృషభంలోనే సంచారం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు మీనరాశిలోను, శుక్రుడు వృషభంలోను సంచారం చేస్తున్నారు. అయితే సోమవారం కావడం వల్ల చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఈ చంద్రుడి ప్రభావము భావోద్వేగాల మీద, అంటే కోపతాపాల మీద, రూడ్గా మాట్లాడడము, ఇలాంటి ఆవేశాలు ఇలాంటి వాటి మీద, అంటే భావోద్వేగాల మీద ప్రభావాన్ని చూపుతూ కుటుంబం మీద, హృదయ సంబంధిత విషయాల మీద చంద్రుడి యొక్క ఫోకస్, అంటే మానసికంగాను కోపతాపాల మీద, ఫీలింగ్స్ మీద, ఇలాగ చంద్రుడి యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండే అందరికీ, అంటే ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావాలు చూపించబోతున్నాడు. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే విద్యార్థులకు అధ్యయనంలో శ్రమ, అంటే మీరు చదివే చదువులో మీ యొక్క శ్రమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. ఉద్యోగస్తులకు సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఆఫర్లు రావడము, కాంట్రాక్ట్లు రావడము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు మీ యొక్క అభిప్రాయానికి గౌరవం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసటగా కొంచెం అనిపిస్తుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే లేవు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం కుటుంబంలో ఉంది. అయితే పరిహారంగా శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క అంచనాలకు తగిన ఫలితాలు వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటారో, ఈ రేంజ్లో రావాలి అని అనుకుంటారో ఆ రేంజ్కి తగ్గట్టుగానే మీ యొక్క ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి తగ్గ ఫలితాలను కూడా పొందబోతున్నారు. వ్యాపారస్తులకు లాభాల పరిమితి అపరిమితంగా ఉండబోతోంది. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోండి. అదే రాజకీయ నాయకులకు చూసినట్టయితే ఈరోజు మీరు మౌనవ్రతం చెయ్యడమే మంచిదిగా చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పొట్టకు సంబంధించిన లివర్ కానీ, జీర్ణక్రియ కానీ, ఇట్లాగా పొట్టకి రిలేటెడ్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము
చంద్రుడికి పాలాభిషేకం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు స్నేహితుల సహాయంతో వీరు ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ టాలెంట్‌ని గుర్తించి మీకు ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశము కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఖర్చులు తక్కువగా ఉంచితేనే మీరు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీ మాటకు ప్రాధాన్యత కానీ, ప్రాముఖ్యత కానీ, ఇంపార్టెన్స్ కానీ పెరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికంగా ఉండబోతోంది. సమన్వయం పాటించుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే బంధుమిత్రుల మధ్య, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఎక్కువగా కనబడుతోంది. పరిహారంగా నవగ్రహాలకు పూజ చేయించుకున్నట్టయితే, విశేషించి చంద్రుడికి పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క కొన్ని పనులు, మీరు తలపెట్టిన పనులు కానీ, చేపట్టిన పనులు కానీ ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క భాగస్వామ్యులతో, మీ పార్ట్నర్స్తో గొడవలు రావడము, తద్వారా విడిపోవడము లేదా నష్టపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తలు చూసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంటే నీరుని ఎక్కువగా సేవించాలి. నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేట్ అయిపోవడమో, తల తిరగడమో ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి జలార్పణ చెయ్యండి. అంటే జలంతో చంద్రుడిని చూస్తూ సాయంత్రం పూట చెంబుతో నీళ్లు తీసుకుని, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వీలున్న వాళ్ళు వెండి చెంబుతో చంద్రుడిని చూసుకుంటూ తులసి మొక్కలో నీళ్లను సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అయ్యి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకునే ధోరణిలోకి వెడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాటు ఉల్లాసంగా ఉండడము, క్షేత్ర దర్శనము చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్య గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పునర్విమర్శన చాలా అవసరము. రికాప్చులేషన్ అంటారు. దాన్ని ఒక్కసారి తిరిగి చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు ఏం చదివారు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారా, లేదంటే మీరు ఏ పని తలపెట్టినా, అంటే మీరు ఏం చేద్దామనుకున్నా ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకుని మీరు మళ్ళా ముందుకు ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇక్కడ డిప్రెషన్కి కానీ లేదంటే ఒకంత నిరాశ కానీ చేయకండి. కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క విధులలో, మీరు చేసే డ్యూటీస్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను పెంచుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు ఈరోజు తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఆందోళన చిన్నదే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న అలజడులు, మాట పట్టింపులు, మాటను విసురుడలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ లేదా చదవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు పడ్డ కష్టానికి సంబంధించిన విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. సక్సెస్ సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అధికారం పెరుగుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు
ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులు చూసినట్టయితే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బాడీ పెయిన్స్ తప్ప పెద్దగా అనారోగ్య సూచనలైతే కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా కనబడుతోంది. గృహయోగం ఉంది. అంటే గృహాన్ని కొనుక్కునే అవకాశాలు, దానికి సంబంధించిన మాట ముచ్చట్లు జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో మహాలక్ష్మి అమ్మవారికి ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అకార్డింగ్ టు ప్లాన్, అంటే మీరు ఏదైతే ప్లాన్ వేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారము చదివితేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఏదో చదివేశాము, ఏదో రాసేసాము అన్నట్టు కాకుండా ప్లాన్ ప్రకారము చదివినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అది ఇంటర్వ్యూ కావచ్చు, మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ, ఏదైనా సరే ఒక ప్లాన్ అనేది వేసుకుని దాని ప్రకారంగా నడవండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక యూనిటీతోనే మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. అదే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు, ఒత్తిడులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటల యొక్క ప్రభావము పెరిగే అవకాశము, మీ మాటల ఇన్ఫ్లుయెన్స్‌కి ప్రజలు మీకు సపోర్ట్ చేసే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జస్ట్ వీక్‌నెస్సే ఉంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలైతే కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన చిన్న చిన్న సూచనలైతే కనిపిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాన్ని పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ పై అధికారుల మెప్పు పొందుతారు. తద్వారా ప్యాకేజీ పెరగడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, లేదా అంటే వేరే సంస్థలకు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపారము ఊపందుకుని లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే సానుకూలంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ ఈరోజు జరిగే అవకాశం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన డాక్టర్ పర్యవేక్షణ కానీ, జాగ్రత్తలు కానీ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆనందదాయకంగా ఉండబోతోంది. సంతోషంగా ఉంటారు. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఫెయిల్ అవ్వడం కానీ, అసంతృప్తికరమైన రిజల్ట్స్ రావడం కానీ గోచరిస్తున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆలస్యం అవుతుంది. స్థిరత్వం అనేది గోచరించట్లేదు. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా నిరాశగానే ఉంటుంది కాబట్టి ప్రయత్నాలేమీ చేయకండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే నష్టాలకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ఎక్కువైన విమర్శలు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో తగాదాలు, వాదోపవాదాలు, వాగ్వివాదాలు ఇలా చెలరేగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి పూజ చేసుకోండి. నల్ల తెల్లలను దానంగా ఇవ్వండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందబోతున్నారు. విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అభివృద్ధి మార్గం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడికి కానీ ఈరోజు చక్కని రోజు, ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత ఈరోజు మీకు కలిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభ సంఘటనలు జరుగుతాయి. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి మీ పేరిట అర్చన కానీ, పూజ కానీ, లేదా ఏదైనా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క సమర్థతను
చురుకుదనాన్ని పెంచుకునేందుకు అవకాశం కనబడుతోంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే గౌరవం లభిస్తుంది, ప్రమోషన్స్ ఉన్నాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా లాభం వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ, ఇలాంటివి ఏవి చేసినా ఈరోజు మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ నాయకులకు మీ యొక్క పదాలు స్పీచెస్‌లో వాడడం కానీ, లేదా ఏదైనా మాట్లాడడం కానీ చేసినట్టయితే, ఆ పదాలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. తద్వారా సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచన లేదు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆనందదాయకమైన పరిస్థితులు కుటుంబంలో గోచరిస్తున్నాయి. సంతోషంగా, ఉత్సాహంగా ఈరోజు ఉండబోతున్నారు. అయితే పరిహారము ఆహ్, గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అక్కడ యథాశక్తి ఏదైనా దానం ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, ఫలితాలు, పరిహారాలు. నమస్తే.